ప్రభుత్వం తరపున న్యాయవాదులు చెప్తున్నటువంటి మాటలు మనం చూసాం. సో ఈ కేసులో పూర్తిగా ఇటు ప్రభుత్వం తరపున వాదనలే బలంగా ఉన్నట్టుగా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ స్థాయి ప్రమాదానికి ఆ మహిళ మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా అల్లు అర్జునే కారణం అనేటువంటి రీతిలో ఇటు హైకోర్టు ముందర వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అల్లు అర్జున్ కాసేపట్లో ఆయన చెంచల్గూడ జైలుకు చేరుకోబోతున్నారు. సో చెంచల్గూడ జైలు దగ్గర అసలు పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ చెంచల్గూడ జైలుకు సమీపంలోనే అంటే నియర్ బై అంటే దగ్గరలోనే అల్లు అర్జున్ని పోలీసులు తీసుకొస్తున్నటువంటి వాహనాలు కనిపిస్తున్నాయి. సో మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. సో ప్రవీణ్తో మరోసారి మాట్లాడదాం. సో ప్రవీణ్, ఎక్కడి దాకా వచ్చారు అల్లు అర్జున్? సో ఎంతసేపట్లో చెంచల్గూడ జైలుకు రీచ్ అవుతారు? సో ఆ జైల్లో ప్రొసీజర్ ఎప్పటిదాకా కొనసాగుతుంది? సో ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తే హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు, ఎందుకంటే ఈ అంశం మీద క్వాష్కి సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది. అయితే రిమాండ్ని యాక్సెప్ట్ చేస్తూనే రిమాండ్ విషయంలో హైకోర్టు అంటే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని హైకోర్టు కూడా ఫాలో అవుతూనే ఒకవేళ క్వాష్ మీద విచారణ జరపాల్సినటువంటి పరిస్థితి కనుక ఉంటే సోమవారం విచారణ జరపొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం తరపున న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఎట్టకేలకు ఒకవేళ హైకోర్టు ఈ అంశం మీద క్వాష్ పిటిషన్ మీద పూర్తిస్థాయి తీర్పు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఒకవేళ ఈ క్వాష్ పిటిషన్ యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేయాలన్నా దాన్ని పెండింగ్లో పెట్టాలన్నా కానీ ఖచ్చితంగా సోమవారం వరకు అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లో ఉండక తప్పని పరిస్థితి. సో మొత్తం మీద అల్లు అర్జున్ జైలుకు వెళ్ళడం ఖాయం. సో జైలు దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉంది? అల్లు అర్జున్ అభిమానులు ఏమైనా వచ్చారా? ఆయన కుటుంబ సభ్యులు ఏమైనా వచ్చారా? సో అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంది? రైట్, నాంపల్లికి సంబంధించినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో, రిమాండ్కి సంబంధించిన రిపోర్ట్ ఉందో 14 రోజుల రిమాండ్కి సంబంధించి పూర్తిగా కొద్దిసేపు క్రితమే అల్లు అర్జున్ పూర్తిగా చెంచల్గూడ జైలుకి తరలిస్తున్నారు. ప్రస్తుతం తను తరలిస్తున్నటువంటి వాహనాలు చూసుకున్నట్టయితే ఎంజే మార్కెట్ దాటినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. మొత్తంగా కూడా చెంచల్గూడ జైలు నుంచి అటు నాంపల్లి కోర్టు వరకు కూడా దాదాపుగా 6.5 కిలోమీటర్ల దూరం ఉంది. సో దాదాపుగా అరగంట ప్రయాణం పడుతూ ఉంది. మరొక 10-15 నిమిషాలలోనే, ఎందుకంటే సాయంత్రం పూట కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున వెహికల్స్ ఈ సంతోష్ నగర్, సైదాబాద్, చెంచల్గూడ సంబంధించిన పరిసర ప్రాంతాలు ఉంటాయి కాబట్టి దాదాపు ఇంకొక 10-15 నిమిషాల్లోనే పూర్తిగా ఈ యొక్క వాహన శ్రేణి అల్లు అర్జున్ తరలించే పోలీసు వాహన శ్రేణి పూర్తిగా కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. సో చెంచల్గూడ జైలుకు సంబంధించి దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి పూర్తిగా కూడా పోలీసులు పూర్తిగా పికెటింగ్ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసేసి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టేసేసి అభిమానులంతా కూడా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక 5-10 నిమిషాల్లోనే పూర్తిగా చెంచల్గూడ జైలుకి అటు చిక్కడపల్లి పోలీసులు తీసుకురానున్నారు. పూర్తిగా రిమాండ్ విధించింది కాబట్టి నాంపల్లి కోర్టు పూర్తిగా పోలీసులు తీసుకొచ్చేసి ఇక్కడ జైలు అధికారులు, చెంచల్గూడ జైలు అధికారులకి అప్పచెప్పనున్నారు. అప్పచెప్పిన తర్వాత మినిమం ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఈ ప్రొసీడింగ్స్ సంబంధించి దాదాపుగా 10-15 నిమిషాలు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ 10-15 నిమిషాల తర్వాత బ్యారక్లోకి పంపించే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాంతో పాటుగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వస్తున్నారు, సో వాటి విషయంలో కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతానికైతే ఆ కాన్వాయ్తో పాటుగా త్రివిక్రమ్, అల్లు అరవింద్ వాళ్ళు కూడా వస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. మొత్తానికైతే చెంచల్గూడ పరిసర ప్రాంతాల్లో భారీగా అటు పుష్ప అభిమానులు అంటే అల్లు అర్జున్ అభిమానులు అయితే పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు కూడా సేమ్ పుష్పలో ఉన్న డైలాగ్ తగ్గేదేలే అని చెప్పేసి అంటూ అల్లు అర్జున్కి వాళ్ళు చీర్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా అటు చెంచల్గూడకు సంబంధించి 2 రూట్లు ఉన్నాయి. సో ఏ రూటు వస్తుంది అని చెప్పేసి ప్రస్తుతం వస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఏ రూట్లో వస్తున్నారు అనేది కొంత కన్ఫ్యూజన్గా ఉంది. సో 2 పక్కల కూడా ట్రాఫిక్ అయితే మూవ్ చేస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు హైకోర్టు నుంచి నిర్ణయం ఏమైతే తీసుకుంటుంది, ఎందుకంటే హైకోర్టుకు సంబంధించి క్వాష్ పిటిషన్కి సంబంధించిన నిర్ణయం వచ్చిన తర్వాత ఎలాంటి సదుపాయాలు ఈ యొక్క ఐకాన్ స్టార్కి అల్లు అర్జున్కి ఏమి ఇస్తారు, సో అలాంటి సదుపాయాలు ఇస్తారు, వాటి మీద కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భోజనాల విషయంలో కావచ్చు, అలాగే బట్టల విషయంలో కావచ్చు, బెడ్షీట్స్ కావచ్చు, ఇలాంటి విషయాలలో కావచ్చు, బ్యారక్ విషయంలో కావచ్చు, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. హైకోర్టు ఏ విషయంగా చెప్తుంది అనేది కూడా చెప్తా ఉంది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టు తీసుకున్నటువంటి విధించినటువంటి రిమాండ్ మాత్రం అమలు పరుస్తామని పరిస్థితి కనిపిస్తుంది. మరొక 5-10 నిమిషాలలోనే పూర్తిగా కూడా వస్తూ ఉంది. ఆ కాన్వాయ్ కూడా మనకి చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. పూర్తిగా కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెహికల్కి సంబంధించి పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ రోడ్డు మీద ఎక్కడ బ్లాక్ లేకుండా, ఎందుకంటే అల్లు అర్జున్ కాబట్టి పెద్ద ఎత్తున అల్లు అర్జున్ కాన్వాయ్ అంటే పోలీసు కావాల్సిన వాహన శ్రేణి అమ్మటి
పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా సిటీ ట్రాఫిక్ టైం కాబట్టి సో కొంత ఇబ్బంది గురి చేసే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ చెంచలగూడ జైలుకి మరొక 5-10 నిమిషాల్లోనే అప్పచెప్పే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాని తర్వాత జైలర్ ఎలాంటి హైకోర్టు నిర్ణయం మేరకు ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం అయితే అటు చిక్కడపల్లి పోలీసులు అయితే మరికొద్దిసేపట్లోనే చెంచలగూడ జైలు అధికారులకైతే అల్లు అర్జున్ అయితే అప్పచెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.